Hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి మన ఇప్పుడు జరుగుతున్నటువంటి సిరీస్, ఆ సిరీస్ పేరు ఏంటంటే RCC రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. ఈ రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 10 క్లాస్ 10 డే 10 క్లాస్ 10 టాపిక్ ఏంటంటే ఇన్ వర్సెస్ ఇంటూ, ఆన్ వర్సెస్ అపాన్. సో ఇన్, ఇంటూ, ఆన్, అపాన్ ఈ యొక్క డిఫరెన్సెస్ని మనం చూడబోతున్నాం. దయచేసి రండి, వీడియోని ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. దయచేసి ముందు కొనసాగుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సి ఇన్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ ఇట్ డినోట్స్ రెస్టింగ్ థింగ్స్. అంటే ఏదైనా నిశ్చలంగా ఉన్నటువంటి స్థితిని మరి రెస్టింగ్ థింగ్లో ఓకే నిశ్చలంగా మరి రెస్టింగ్ తీసుకున్నటువంటి థింగ్స్ విషయంలో ఈ యొక్క ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడతాం. ఈ 4 ప్రిపోజిషన్సే. 5వది కూడా ఒకటి చెప్పాను ఇక్కడ. సో 5వది అదనంగా నేను యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ది ఏంటంటే ఇన్, ఇట్ డినోట్స్ రెస్టింగ్ థింగ్స్, రైట్. సో తర్వాత రెండవది ఇంటూ, ఇట్ డినోట్స్ మూవింగ్ థింగ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ చేంజ్. సో ఈ ఇంటూ అనేటువంటి పదం, ఈ యొక్క ప్రిపోజిషను ఏమి తెలియజేస్తుందంటే మూవింగ్ థింగ్స్, కదలికలో ఉన్నటువంటి విషయాలను, ఓకే మోషన్ కదలికలో ఉన్నటువంటి విషయాలను, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే రూపాంతరం చెందేటువంటి విషయాలను, మరియు చేంజ్ మార్పు చెందే విషయాలను. సో కదలికలో ఉన్న వాటిని, రూపాంతరం చెందే వాటిని, మార్పు చెందే వాటిని, వాటి గురించి ఈ ప్రిపోజిషన్ యొక్క ఆవశ్యకత ఈ ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది అనమాట. తరువాత మూడవదిగా ఆన్ ఇట్ ఎక్స్ప్రెసెస్ రెస్టింగ్ థింగ్స్, టైమ్, పొజిషన్ ఆర్ కాంటాక్ట్. సో ఈ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఏం తెలియపరుస్తుంది? ఇట్ ఎక్స్ప్రెసెస్ ఆర్ ఇట్ డినోట్స్, ఇట్ టెల్స్, ఇది వ్యక్తపరుస్తుంది. ఏంది వ్యక్తపరుస్తుంది అంటే సో రెస్టింగ్ థింగ్స్ అంటే నిశ్చలంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తుంది. అదేవిధంగా టైం, సమయాన్ని కూడా తెలియపరుస్తుంది. పొజిషన్, ఒక ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. ఒక కాంటాక్ట్ని కూడా తెలియజేస్తుంది. కాంటాక్ట్ అంటే ఉదాహరణకి ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఫోన్ నెంబర్కి ఆన్ ఫోన్ నెంబర్ అంటారు, ఓకే ఆన్ టీవీ అంటారు, సో ఆన్ సెల్ ఫోన్ అంటారు. అట్లా కాంటాక్ట్ కూడా తెలియపరుస్తుంది అనమాట, రైట్. సో ఇట్ ఎక్స్ప్రెసెస్ రెస్టింగ్ థింగ్స్, టైమ్, పొజిషన్ అండ్ కాంటాక్ట్. సో నెక్స్ట్ నాలుగవదిగా అపాన్ డినోట్స్ మూవింగ్ థింగ్స్, మూవింగ్ థింగ్స్ తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ నోటీసెస్ అండ్ ఫార్మల్ రైటింగ్. ఈ అపాన్ అనే పదాన్ని ఈ నోటీసుల్లో అంటే గమనికల్లో వాడతారు, నోటీసుల్లోనూ, మరి ఫార్మల్ రైటింగ్ కొంచెం లెటర్స్ లాంటివి, ఓకే లీవ్ లెటర్ కానీ, పర్మిషన్ లెటర్ కానీ, సో అటువంటి స్టాండర్డ్ లెటర్స్లో కూడా ఈ యొక్క అపాన్ అనేటువంటి పదం వాడటం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ నోట్ అంటే ఈ గమనిక, ఈ యొక్క గమనిక విషయం ఏంటంటే కొంచెం దగ్గరగా దేనికి ఈ అపాన్ అనే పదానికి దయచేసి గమనించండి, అపాన్ అనే పదానికి దగ్గరగా ఓవర్ అనే పదాన్ని కూడా వాడతారు. సో ఓవర్ ఆల్సో డినోట్స్ ఏ మూవింగ్ థింగ్. సో కదలికలో ఉన్నటువంటి విషయాన్ని ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఉదాహరణలు మనం చూసినట్లయితే ఇఫ్ వి go through the examples we can understand very clearly. So in detail you will understand if we go through the examples చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఓవర్ ఆల్సో డినోట్స్ ఏ మూవింగ్ థింగ్ ఆర్ మూవింగ్ థింగ్స్. సో మోషన్ కదలికను తెలియజేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ అనకూడదు, ఎగ్జాంపుల్స్ అనాలి. సో ఎగ్జాంపుల్స్, ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఆ పిల్లి ఓకే బాక్సులో ఉన్నది, సో పెట్టెలో ఉన్నది. ఇన్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ ద థీఫ్ జంప్ ఇన్ టు ద రివర్. సో ఇక్కడ నిశ్చలమైన స్థితిని తెలియజేస్తుంది. ఫస్ట్ వాక్యంలో ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ అనే చోట ఇన్ నిశ్చల స్థితిని తెలియజేస్తుంది. ఆ పిల్లి బాక్సులో ఉన్నది. ద థీఫ్ జంప్డ్ ఇంటూ ఏ రివర్. ఆ యొక్క దొంగ ఒక నీటిలోకి దూకేశాడు. ఒక ఇంటూ అనేది అక్కడ కదలికను చూపిస్తుంది. జంప్డ్ ఇంటూ కదలికను చూపిస్తుంది. తర్వాత మూడవది మై న్యూ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నా యొక్క క్రొత్త పుస్తకము ఆ మేజా బల్ల మీద ఉన్నది. ఆన్
అపాన్, ఆన్ అంటే మీద పైన అని అర్థం. సో మై న్యూ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో నా నూతనమైన పుస్తకం, నా క్రొత్త పుస్తకము ఆ మేజా పళ్ళ మీద ఉన్నది. తర్వాత 4వది, ఏ టైగర్ జంప్డ్ అపాన్ ఏ డీర్. ఒక పులి డీర్ జింక మీదకి దూకడం జరిగింది, దూకినది. మీదకు. జంప్డ్ అపాన్ ఏ టైగర్ జంప్డ్ అపాన్ ఏ డీర్. ఒక పులి ఒక లేడీ మీదకి, ఒక జింక మీదకి దూకడం జరిగినది. జంప్డ్ అపాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ఎ వాల్. సో ఈ యొక్క జంప్డ్ అపాను, జంప్డ్ ఓవరు దగ్గరగా సంబంధం కలిగి ఉంది. సో ఏదైనప్పటికీ చక్కగా నేను వివరించేటువంటి ప్రయత్నం చేశాను. దయచేసి ఇన్ వర్సెస్ ఇంటూ, ఆన్ వర్సెస్ అపాన్, ఇన్ ఇంటూ ఆన్ అండ్ అపాన్ ఈ యొక్క డిఫరెన్సెస్ని నేను క్లియర్గా వ్యక్తపరచడం జరిగింది, వివరించడం జరిగింది. దయచేసి వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళ పరిచయం చేయండి. పెద్దవాళ్ళు చక్కగా అర్థం చేసుకుని పిల్లలకు వివరించే ప్రయత్నం చేయండి. పిల్లలు తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు చక్కగా వాళ్ళు అర్థం చేసుకుని పెద్దలకు కూడా మరి మీ యొక్క సిబ్లింగ్స్కి, కజిన్స్కి, ఫ్రెండ్స్కి వివరించే ప్రయత్నం చేయండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ అండ్ ఇంటూ, ఆన్ అండ్ అపాన్ I have just explained clearly with the examples also. Thank you very much for watching and thank you very much for your support. దయచేసి నాకు కొంచెం పని ఒత్తిడి వలన కొంత ఒక కారణం, రెండో కారణం జ్వరం రావడం వలన వీడియోస్ లేట్ అయినాయి. దయచేసి క్షమించండి. వీడియోస్ అన్నీ వస్తాయి, మరి పుస్తకాలు కూడా ప్రింట్ అవుతాయి. మీ అద్భుతమైన ఇంగ్లీషు మన LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి ఛానల్ ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు. Thank you very much. I wish you all the best. Wish you happy learning. Thank you.